హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి కరీంనగర్ అయితే పోతున్నాం. ఒక వీడియో తీసేది ఉంది, అన్నీ అట్లే డ్రై ఐస్ అయితే తీసుకురావాలి. మన వాళ్ళు అయితే ఇక్కడ కార్ అయితే అడుగుతారు. అయిపోయిందా? ఇప్పుడు మంచిగా కొత్త అయింది. ఇప్పుడు గాడిపై అయితే పెట్టిస్తున్నాం. పెట్రోల్ ఓపించుకొని బంక్ దగ్గరికి వచ్చినాము. మా కిస్మత్ దాని లోపలికి ఎంటర్ కాబోతుంటే ఆయన తెచ్చి బోర్డు పెట్టిండు, నో పెట్రోల్ స్టాక్ అని చెప్పేసి వేరే దగ్గర ఓపించుకోవాలి. ఇండియన్ ఆయిల్ దాంట్లో ఓపియాలి, ఎక్కువ మైలేజ్. కలిసి వెనక ఎండు ఏమో మొత్తం కడకడ కడకడ సపోర్ట్ వస్తుంది. అది ఏడొస్తుందో లెంకులాడుతుందో దొరుకుతలేదు. ఈ ప్లాస్టిక్ ఉన్నాయి కదా దాని లోపడనేమో అని మేము అనుకుంటున్నాం. చూడు ఇంకా ఏడొస్తుందో సపోర్ట్ ఏర్పడుతుంది. అది ఒక్కొక్కసారి మొత్తం ఎక్కువ అవుతుంది ఇక టక 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 లోపడనే దాని లోపల ఎక్కువైంది. గిల్లా అది ప్లాస్టిక్ కానీ వెనక పెట్రోల్ కొట్టడానికి బంకులకి అయితే వచ్చినాం. ఉన్నా లేదా అసలు గైస్ వీనికి పెద్ద డౌట్ అయితే వచ్చింది. ఏంది అది? పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ ఉంటది. ఏ పెట్రోల్ వాళ్ళు ఉంటది. అలా పెట్రోల్ ఉన్నాక ఆయన ఫుల్ ట్యాంక్ అని చెప్తాం. అలా ఆయనకు ఒక 10 లీటర్లు ఉందని ఆయనకు తెలియదుగా. ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఉన్నట్టు? ఆయనకు ఎంత పడుతుందో తెలుసు. అలా మీటర్లో చూస్తాడుగా, వాళ్ళ చూస్తాడు లాస్ట్ కొట్టినాక. ఇలా కార్లు ఉన్నదని ఆయనకి ఎట్లా తెలుసు? గదేం చూస్తారా? డౌట్ అయిందిరా. కార్లో పెట్రోల్ ఉంటది. అలా 2000 లీటర్లు అని చెప్పని చెప్పరా. ఆయనకు అందా ఒక 2000 లీటర్ అని 2000 అని కొడతాడు. ఆయన 2000 అలా వాడదామని పెడతాడు. వాళ్ళు ఇవారికి ఇంత ఉంటుంది. కరెక్ట్ వచ్చిన డౌట్ పిల్ల వచ్చే డౌట్. అది కొత్త చూడు గట్లా అన్నట్టు జింగిడిగా ఫుల్ ట్యాంక్ అంటే 1 ఇయర్ నిండా నింపు అన్నాం మనం. అలా ముత్తుకొని ఉన్నా కానీ దానికి కౌంట్ ఉండదు, నిండా నింపుతాడు. వాడు ఎంత అయితే పెట్రోల్ అలా పోతాడో దానికే పైసలు తీసుకుంటాడు. మీటర్ ఫిట్ అయ్యాడు. ఇల్లు మార్కెట్లో వెళ్తారా? ఇల్లు ఎంత నిండా నింపుతాడు దాన్ని. నేను ఆడ ఎంటర్ చేసే కొడతాను. అలా ఎంత అయితే పట్టిందో అంత తీసుకున్నాడు పైసలు. గంతే. క్లియరా? మీ అన్నగా మరి ఒకవేళ అంత స్పీడ్ పెట్రోల్ కొడుతుంది కదా, మనకి ఎట్లా తెలుస్తుంది నిండిందని? అప్పుడే కొడతాడు లాస్ట్ కి. అప్పుడు ఆపు చూసుకుంటా ఆపుకుంటా కొడతాడు. నువ్వు చెప్పు. అవుతుంది ఏర్పడదు, అలా కనిపించదా? అదంతా అవుతుందా? కనిపించేది అందరు తింగిడియాలే. అలా చూసుకుంటా కొడతాడట, ఒకటి ఆపుకుంటా కొడతాడట. అది పెట్రోల్ కొట్టేదానికి పెట్రోల్ అనగానే అయిపోతుంది రైట్ సైడ్. పెట్రోల్ ట్యాంక్ నేను కూడా వచ్చి పైన రాగానే సెన్స్ చేసుకుని ఆఫ్ అయిపోతుంది. దానికి అనగానే పెట్రోల్ ఆటోమేటిక్ దాన్ని స్టాప్ అవుతుంది. దానికి పెట్రోల్ ఒక్కొక్క దగ్గర కింద పడుతుంది కదా, అది ఎట్లా అంటే అయినా కొడితే పడుతుంది. ఏమో మరి నేను చూసినప్పుడు అయితే మరి వాళ్ళ దగ్గర అంత పోసింది. గైస్ ఇప్పుడైతే ఒక దగ్గర అయితే అయినాం, లేదు అయినాం. అట్లే ఈ సౌండ్ అయితే చెక్ చేసినాం, అది ఏడ దొరుకుతలేదు. ఇక కారు మంచిగా చేసినప్పుడే చెక్ చేయాలి. ఇక ఏమైందిరా అయినా అలా పెట్టి దగ్గర సిరిసిల్ల దాకా వచ్చినాం. పోతున్నాం. ఇక డైరెక్ట్ కరీంనగర్ పోతారేమో. సిరిసిల్ల దగ్గర ఆ వీడియో అయిపోయాక కరీంనగర్ పోయి డ్రై ఐస్ అయితే తీసుకోవాలి.
గాయస్ ఒక దగ్గరనైతే అయినాం, ఇంట్రో అయితే తీసుకున్నాం. మేము ఉన్న ప్లేస్ ఎక్కడ అంటే ఇది మీకు ఒకటి చూపిస్తాం, మీకు గుర్తుకొస్తుంది. చిన్న పాము పడిగైతే కనిపిస్తుంది కదా, దానిపైన కృష్ణుడు. ఈ గుట్ట ఏంటంటే నాంపల్లి గుట్ట. ఈ గుట్ట ఇక్కడైతే అయినాం, ఇక్కడ నుంచి అయితే పోవాలి. ఇప్పుడైతే ఒక దగ్గర అయితే అయినాం చాయడానికి. 4 వచ్చినాయి. ఎందుకు జిమ్మా ఇదేటో ఉన్నది. చాయ్ మాత్రం వస్తుంది, ఇంత ఎండలో చాయ్ తాగుతుంది. మరి ఏం తాగుతావు? నీకునే తాగు చల్లటి కూల్ వాటర్ వాడ. ఇంత ఎండలో కూల్ వాటర్. చాయ్ తాగుడు అయితే అయిపోయింది. మేమున్న కాన్సరి వీడియో తీసే లొకేషన్ ఇంకా 5 కిలోమీటర్లు అవుతున్నాయి. పోతున్నాం ఇక. లెట్స్ గో. ఏమేం ఇంకా ఏమో కొడతా ఉన్నావు. చీమలు కడుతున్నాయి. చీమలు ఎక్కడి ఏమో ఇవాళ చాయ్ తాగేటప్పుడు అక్కడ ఎక్కినట్టుంది కూర్చోబెక్కి. చాయ్ తాగిన చక్కెర ఎక్కున్నట్టుంది. మిగుతారైనా మన కారుకి వచ్చేసి ప్లాస్టర్ ఇరికింది. ముందడుగుని అన్న, ముందడుగుని. గిరుగుతాయి మొత్తం మీ పైనకి వచ్చి. ఓకే ముందు గంతే గంతగానే వెళ్ళింది. ఇప్పుడే గైస్ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఘోరం అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. ఇదే డ్యామ్లో మనం వీడియో దీనికి వచ్చినాం. ఆల్మోస్ట్ అందరూ తడిచిపోయారు. ఇది నడిచిపోయారు. ఘోరంగా ఎండ కొడుతుంది కదా చెమటకి. మరి పెద్ద బాబు మొత్తం ఘోరంగా తడిచిపోయాడు. ఇప్పుడు చక్క కరీంనగర్ పోయి అక్కడున్న ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే మైవిలేశ్వర దగ్గరికి పోతున్నాము, శ్రీకాంత్ అన్న కలవనీకి. ఎందుకంటే మన కెమెరా షార్ట్ గన్ మైక్ తీసుకున్నాం కదా, అదని సెట్టింగ్స్ అర్థమవుతలేవు. సో కలిసి ఆ సెట్టింగ్ తెలుసుకొని పోవాలి. అలా వ్లాగ్ తీస్తామో లేదో కానీ ఒకవేళ తీయమంటే తీస్తాం. ఎండలా తిరిగే వరకు అలా మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి. సైడ్కి ఇక్కడ సోడా అయితే అమ్ముతారు, సోడా తాగనీకి ఆగినాం. అది తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది, 31 మినిట్స్ చూపిస్తుంది. పరి ఎంజాయ్. మీరు అక్కడ చూడొచ్చు, ఒక ట్రైన్ అయితే పోతుంది. భోగి ఎంత పెద్దగా ఉంది ఆ భోగి. గైస్ ఇప్పుడే కొండగట్టు దగ్గర దాకా వచ్చినాం. One hour later. ఫైనల్లీ గైస్ శ్రీకాంత్ అన్న అయితే కలిసినాము. అండ్ ఆ మైక్ గురించి అడిగినాం, కెమెరా సెట్టింగ్స్ గురించి కొన్ని అడిగినాం, తెలుసుకున్నాము. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే ముందు టైం 3:46 అవుతుంది. ఇంకా లంచ్కి ఏం చేయలేదు. సో పోయి లంచ్ చేస్తాం ఎక్కడన్నా, ఆ తర్వాత ఇంటికి లెట్స్ గో అన్నారు. అవును కదొట్టున్నాయి కదా, మర్చిపోయినా. డ్రై ఐస్ తీసుకొని పోవాలి. అందరు రెడీగా ఉన్నారు. అటాకన్నా మీరు అదట్టు ఉన్నారు కదా, నేను చెప్పలేరా? ఇంకా చెప్తలేదేమో నేను చూస్తానా. డ్రై ఐస్ తీసుకొని పోవాలి. గైస్ ఈ సౌండ్ అయితే చెక్ చేసినాం, అది ఏడ దొరుకుతలేదు. ఫైండ్ అవుట్ చేయాలని మొత్తం అన్నీ తీసేసినాం.
ఇక్కడ నట్టు పోయింది, ఇది ఊసిపోయింది. ఇగో ఫోకస్ అయితే అయింది. ఇది ఇది ఈడు ఉండాలి, ఊసిపోయింది. అది అక్కడ దిక్కున్నది, ఇది దిక్కున్నది, ఇది దిక్కున్నది. ఇగో ఈ నట్టు పోయింది, కటకట కటకట సపడుతుంది. ఇక ఏం చెప్తారు? పేపర్ పెట్టిన వల్ల లెట్స్ గో. గాయ్స్ ఇప్పుడైతే ఒక హోటల్ దగ్గర నైట్ అయినా, ఘోరంగా ఆకలైతుంది. లంచ్ అయితే వేసి పోవాలి. ఇక గాయ్స్ మా బిర్యానీ అయితే ఇంకా రాలేదు. బాగా ఇదేంటిది పులాయ్ ఏమో ఏమో అన్నాడు, వెజ్ పులావ్. వెజ్ పులావ్ అట. బాగా అయితే నచ్చింది. మాది దేనికైతే వేయండు. ఏం చేస్తారు? ఇద్దరు గాడి మీద కూర్చున్నారు ఇక, బ్లాగులు అందరూ అనాలి ఇక. వాళ్ళిద్దరు సైడ్ కూర్చున్న పెట్టారు. సైడ్ ఇక్కడ ప్లేస్ ఉన్నది. ఇగో ఇక్కడ కుర్చీ తెచ్చుకుంటే మన సైడ్ కూర్చున్నారు. ఎందుకంటే మావాడతాయి. ఇగో ఈడోటి ఈడోటి ఆడోటి, మరి ఎందుకు ఆడ కూర్చున్నాం? అందా అనద్దా సింపతికి ఏం చెప్తారు అన్నట్టు బ్లాగులా వాళ్ళు సపరేట్ కూర్చున్న పెట్టారు. మన బిర్యానీ అయితే వచ్చింది. వాడేమో ఎంత చూపెట్టరా. ఇగో ఉల్లిగడ్డలు అన్నీ ఇంచి దాని మీద ఇట్లా అన్నం మీద కలుపుకుంటాం. ఇప్పుడే గాయస్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పోతున్నాం కదా. కొందరు సామాలు ముందు వాళ్ళు వేసిన వాళ్ళు నడుచుకుంటూ అయితే ఇక కొండగట్టు పోతురు, పాదయాత్ర. కాలాగేమో పట్టుకోవడం మొత్తం. ఇప్పుడే గాయస్ మన డ్రైవర్స్ అయితే తీసుకున్నాం. బాగా వెనక సైడ్ అవుతుండు వస్తుండు. డబ్బా మనదే. మనం అనవసరంగా ఈ డబ్బా తెచ్చినాం, ఈ డబ్బాలో పెట్టి వస్తుందని తెలిసి ఉంటే డబ్బా వేసుకొని దగ్గర 200 కిలోమీటర్లు తిరిగినాం. కమాన్ కమాన్. అన్న మన సబ్స్క్రైబర్ అట. పైన అయితే ఎక్కించినాం, ఘోరంగా బరువునే అవి. ఇది ఇంకా పెట్టలే ఉన్నది మత్తుకుంది. ఈరోజు మనం అనుకున్న ప్లాన్లు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. అయితే ఇంటికి పోతున్నాం. గంట సేపు అయితే మన లొకేషన్ పోవచ్చు ఇక. ఇప్పుడే గాయస్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయ్యి మన వ్లాగ్ వీడియో అయితే ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది.